హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కోడిగుడ్లు మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా గుడ్లు ఇలాగా వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ముందుగా ఉడికించుకున్న గుడ్లలో పైన పెంకంతా కూడా తీసేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలండి. ఒక గుడ్డు ఒకటి మాత్రమే కొంచెం పగిలి ఉంది, మిగిలినవన్నీ బాగా వచ్చాయి. ఈ బాగున్న గుడ్లన్నిటినీ కూడా మనం ముందుగా హీట్ చేసుకున్న ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ గుడ్లన్నీ కూడా నేను వేసే గుడ్లన్నీ కూడా చాలా బాగున్నాయి ఉడికి. సో ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పక్కన పగిలిపోయిన గుడ్డుని మాత్రం ఇలా పక్కన ఉంచేస్తున్నాను. తర్వాత కావాలంటే కర్రీలో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి. చూసారు కదా, ఎగ్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. నెక్స్ట్ మిగిలిన ఈ ఆయిల్లో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుని ఉడికించుకుందాం అండి. ఎగ్స్లో ఆల్రెడీ వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుందాం. వేసుకుని మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఆనియన్స్ అన్నీ కూడా ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. చూసారా, మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా వేగాలండి. నెక్స్ట్ ముందుగా ఉడికించి ఫ్రై చేసుకున్న గుడ్లు వేసుకుందాం. ఇవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని పగిలిపోయిన గుడ్డును కూడా ఇందులోనే వేసేస్తున్నానండి. వేసేసుకొని ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. కారం వేసుకొని ఒక్కసారి కలుపుకొని వాటర్ పోసుకొని కుక్ చేసుకుందాం అండి. ఈ ఎగ్స్ అన్నిటిలో కూడా ఉప్పు కారం బాగా వెళ్తాయండి ఇలా చేయడం వల్ల. వాటర్ ఏమీ లేకుండా బాగా ఎగిరిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా ఫైనల్ వచ్చేసినప్పుడు గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఎంతో రుచికరమైన ఎగ్ మసాలా కర్రీ రెడీ అండి. మీరు ట్రై చేయండి. నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.